నికేష్ కుమార్ స్నేహితుడి లాకర్లో కిలోన్నర బంగారం ఉందట. ఎవరి నికేష్ కుమార్? గండిపేట్ మండల్ ఇరిగేషన్ ఆఫీసర్గా పనిచేసిన నికేష్ కుమార్. ఈయన ఆస్తుల చిట్టా విప్పితే దాదాపు 200 కోట్లుగా తెలుస్తున్నది. మరి ఈయనదే ఇంతుంటే ఆ పైన ఉన్న డిఈ కానీ ఈఈ కానీ సిఈ వరకు మరి వాళ్ళ ఆస్తులు ఎంత ఉండాలా? అవినీతి నిరోధక శాఖ కేసుల్లో ఖరీదైన నిందితుల్లో ఒకటిగా నమోదైన ఇరిగేషన్ ఏఈ సస్పెండెడ్ ఏఈ నికేష్ కుమార్ అక్రమాస్తుల జాబితా పెరుగుతూ వస్తోంది. ఇటీవల అరెస్ట్ అయిన అతడికి 17,73,00,000 అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించిన అవినీతి నిరోధక శాఖ తాజాగా మరిన్ని చరాస్తుల్ని స్వాధీనం చేసుకున్నది. 17 కోట్లు మీన్స్ అది మార్కెట్ వాల్యూ కాదు, అది గవర్నమెంట్ వాల్యూ ప్రకారంగా వాల్యూ వేస్తే వచ్చిన వాల్యూ. ఇది మార్కెట్లో అమ్మితే దాదాపు 200 కోట్ల పైన ఉంటుందట. విశ్వసనీయ సమాచారం మేరకు బండ్లగూడ జాగీర్లోని ప్రముఖ బ్యాంకులో నికేష్ కుమార్ స్నేహితుడి బ్యాంకు లాకర్లో దాదాపు కిలోన్నర బంగారు ఆభరణాలతో పాటు ప్లాటినం నగలు, వజ్రాభరణాలు, స్థిరాస్తులకు సంబంధించిన కీలక పత్రాలు గుర్తించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం వాటిని జప్తు చేశారు. అరెస్టు కావడానికి దాదాపు 20 రోజుల ముందు నికేష్ ఊరికి వెళ్తున్నానని స్నేహితుడిని నమ్మించి అతడి బ్యాంకు లాకర్లో వీటిని దాచిపెట్టినట్టు సమాచారం. లంచం తీసుకుంటూ గత మే 30వ తేదీన ఏసీబీకి పట్టుబడి అరెస్ట్ అయిన నికేష్ మరోసారి అవినీతి నిరోధక శాఖ అధికారులు తనపైన దృష్టి సారించారు అనే అనుమానంతో ఆ చరాస్తుల్ని స్నేహితుడి బ్యాంకు లాకర్లో దాచి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవంబర్ 30న నికేష్ను అరెస్ట్ చేసిన రోజే అధికారులు అతడి ఇంట్లో 8 బ్యాంకు లాకర్ల తాళాలు గుర్తించారు. వాటిలో 2 నికేష్ స్నేహితుల పేర్లపై ఉన్నట్లు దర్యాప్తు క్రమంలో తేలింది. దీంతో నికేష్ స్నేహితుడి సమక్షంలోనే గురువారం ఒక లాకర్ను తెరిచారు. మరో స్నేహితుడి పేరిట ఉన్న లాకర్ను 1-2 రోజుల్లో తెరవబోతున్నారు. నికేష్ను కస్టడీకి తీసుకున్న అనంతరం అతడితో పాటు కుటుంబ సభ్యుల సమక్షంలో మిగిలిన లాకర్లను కూడా తెరవాలని నిర్ణయించారు. ఇప్పటికి తెరిచింది ఒకటే అట, దాంట్లో కిలోన్నర బంగారం ఉందట. వారం రోజుల కస్టడీకి పిటిషన్. మరోవైపు నికేష్ కుమార్తో పాటు కుటుంబ సభ్యులు, బినామీలుగా అనుమానిస్తున్న వ్యక్తుల బ్యాంకు ఖాతాల లావాదేవీలపైన అవినీతి నిరోధక శాఖ అధికారులు దృష్టి సారించారు. ఇప్పటి వరకు తాము గుర్తించిన బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయాలని ఆయా బ్యాంకులకు లేఖలు రాశారు. అలాగే అతడికి చెందిన 5 ఐఫోన్లను విశ్లేషించేందుకు ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. మరోవైపు అరెస్ట్ అయిన వెంటనే నికేష్ కుమార్ తన న్యాయవాది ద్వారా నాంపల్లి ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు సైతం అతన్ని వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానానికి విన్నవించారు. ఈ 2 పిటిషన్లపైన ఇంకా నిర్ణయం వెలువడాల్సి ఉన్నది. కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఆ పైన ఉన్న అధికారులతో పాటు ఆ చైన్ లాగితే మళ్ళీ పోయిన గవర్నమెంట్ పెద్దల దగ్గరికి వస్తుంది, అది కేటీఆర్ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే భూములు తెలంగాణలో చెరబట్టింది, ముఖ్యంగా హైదరాబాద్లో కథం పట్టించింది కేటీఆర్ అండ్ కవిత. వీళ్ళకి భూమి కనిపిస్తే బ్లూ షీట్లు నాటుడే. సింపుల్, భూమి కనిపించిందా ఏ బ్లూ షీట్ అంతే.